వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం రైతులను ఆగం చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చిన మొక్కజొన్న పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. అప్పులు చేసి 6 నెలలు కష్టపడి పండించిన పంటను నర్సంపేట, నెక్కొండ మార్కెట్లకు తీసుకొచ్చిన రైతులు కళ్ల ముందే పంట ఏరులై పారడంతో నిస్సహాయంగా చూస్తూ నిలిచిపోయారు. నర్సంపేటతో పాటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు మండలాల రైతులు కూడా ఈ వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయారు. తడిసి ముద్దైన మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎండిన జొన్నలకు ఇబ్బంది పెట్టి మమ్మల్ని నష్టం అయిపోయినాం. మాది చేతికి వచ్చిన పంట ఆరుగాలం చేసిన పిల్లల బతుకులు ఆగమైపోయినాయి. మా పరిస్థితులు చూస్తే అప్పులు సప్పులు కట్టుకుందామని ఇబ్బంది పడి ఆరబోసుకొని తీరా చేతులకు వచ్చే పరిస్థితికి తిన్నా ఇస్తారని దేవుడు గుంజుకుపోయినారు. రేకులు భయానికి మెడలు దిగిపోతాయని మేము పక్కకు జారిపోయి నిలబడ్డాం. అదే వానల అమ్మ అయ్యా అనుకుంటాం నిలబడ్డాం, తడుచుకుంటాము, అట్నే ఉన్నాం. దేవులాడితే అంటే మక్కలు దొరకలేకపోతున్నాయి. అంతా ఎవరిది వాళ్ళది అంతా కలిసిపోయినాయి, అంతా కొట్టుకుపోయినాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు సహకారం చేయాలి సార్. మా కొడుకు కూడా ఇలా వస్తే కాటా చేసి పోతా అని చెప్పిండు. ఆనకు కూడా రాలేదు మా కొడుకు, మేము కదనే అవి వాన రాదు అని దగ్గర చేయలేము. మొత్తం కొట్టుకొని పంటలో వచ్చింది సార్. కావచ్చని గాలి దుమానం ఒక్కటేసారి గాలి దుమానం పడతా పెడితే కూడా పడతా ఉంటలేదు. అట్లా వచ్చింది గాలి దుమానం వచ్చి వాన పట్టుకున్నది. అసలు మా పానం పోయేది అయిపోయింది. అక్కడ పోయి నిలబడ్డా ఏడిసి అట్లనే కూర్చొని రాత్రి తీసిన.